నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్డి న్యూస్. గోదావరి నది వరద ఉధృతి ప్రభావం కారణంగా ముంపుకు గురైన పంట పొలాల రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ, కార్పొరేషన్, మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం సాయంత్రం సీతానగరం మండలం రాపాక గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు గోదావరి ఉధృతి కారణంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్లు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం అంచనా వేయడం జరుగుతుందని, ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో పంట నష్టం నివారణ కోసం కొత్త వంగడాలు సృష్టిస్తున్నామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఏటిగట్ల పరిస్థితులకు శాశ్వత ప్రతిపాదకన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దానికి మనకి శాశ్వతంగా పరిష్కారం చేయాలండి. ఇదేం లేదు సార్, శుభ్రంగా వీళ్ళంతా కూడా పూర్తి చేశారు సార్. డబ్బులు ఇంకా మొత్తం పెట్టుబడి అంతా అయిపోయింది సార్. ఇది పెట్టుబడి అయిపోయిన తర్వాత ఈ వరద వచ్చింది, మొత్తం మునిగిపోయింది. ప్రతి సంవత్సరం ఎంత అండి దుర్ఘటన అనేది మనం ప్లాన్ పెట్టి మనం మాట్లాడాను కదా సార్. మూతపడిపోతాయి కాబట్టి వాటర్ లిఫ్ట్ చేయాలి. అలాగే మనకు అవసరం ఉన్నప్పుడు కూడా ఇంటికి లిఫ్ట్ చేయాలి. ఆటోమేటిక్ మూతపడిపోతుంది, ఆటోమేటిక్ మూతపడిపోతుంది. అందుకే దీనికి మెయింటెనెన్స్ లేక కడుపులు కూడా వెళ్ళొచ్చి నీరు ఆగిపోతున్నాయి. సార్ చూపించండి, సార్ చూపించండి. వాతావరణం మాకు వచ్చేస్తుందండి. వెళ్ళదు సార్, అంతే. మళ్ళీ గోదావరి దగ్గర ఎన్ని రోజులు మళ్ళీ గోదావరి నెల రోజులు పోతాయి సార్. కొద్దిగా అక్కడ నమస్తే సార్. బాగున్నారా? బాగున్నా సార్. రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు నేను లైన్ లో ఉందా? స్పెషల్ గ్రాంట్ ఏమో స్టేట్ ఫండ్స్ నుంచి పెట్టారు. వీళ్ళు అనేది ఏంటంటే నేను మొత్తం డిస్కస్ చేసి వచ్చాను. ఇది ఎంత అవుతుంది మనకి? ఈ కలర్ అంతా మొత్తం ఇదేమో 1040 స్క్వేర్ కిలోమీటర్స్. సో
ఇప్పుడు మనకి ఇష్యూస్ ఇది బురద కాలువ సార్, ఇది ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా మనకి న్యాచురల్గా ఒక 2 కాలువలు ఉంటాయి. ఇది ఒక జంక్షన్ పాయింట్. ఇక్కడ ఏదైనా మన లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనేటప్పుడు హార్వెస్ట్ చేయడానికి రైనీ సీజన్లో మనకి గ్రావిటీ మీద వెళ్తాను అన్ని గ్రావిటీనే సార్. 0.28 TMC అంటే మనకి ఎంతో పొటెన్షియాలిటీ ఉంది. మనం యూజ్ చేసుకుంటే దాని ఎక్సెస్ వాటర్ అంతా ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ మనం పంప్ చేసి బయటకు పంపిస్తున్నాం. ఇప్పుడు ఈ కెపాసిటీ పెంచడానికి మనకి 91 crores శాంక్షన్ అయింది. అది ఇప్పుడు నార్మల్గా వెళ్తుంది సార్. ఇప్పుడు లిఫ్ట్తో చేయడానికి అంటే ఇప్పుడు ఇది 91 crores మనం ఫస్ట్ కాల్ వేసాం. ఇప్పుడు ఒకసారి మినిస్టర్ గారితో మాట్లాడి నాకేంటంటే క్లారిటీ కావాలి. మనకి రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యూన్సీ ఒక 2 పంచాయతీలు ఉన్నాయి. తర్వాత మనకి బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్ నుంచి మొత్తం ఇదంతా సబ్మిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ ప్లేస్లో మనకి ఎన్ని ఎకరాలు ఉంటుంది టోటల్? అంటే టోటల్ ఇప్పుడు సబ్మర్జ్ అయింది 1600 ఓన్లీ 1600 అంటే ఈ విలేజ్ మొత్తం ఈ ప్లేస్ అయితే 9000 మొత్తం మనకి ముందు తర్వాత మనం మాట్లాడుకుంటే అయిపోతే సో మోస్ట్లీ మనం 9000 కన్నా ఇక్కడ ఇప్పుడు నేను వచ్చే రూట్ లో ఫ్లాష్ అంటే అలా పడుకోవచ్చు. అక్కడ ఖాళీ స్థలంలోకి వెళ్ళిపోయి ఈ కలర్ అంతా మొత్తం ఈ బ్రౌన్ ఈ బ్లూ కలర్ లో ఇదేమో 1048 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇప్పుడు మనకి ఇష్యూస్ ఇది బురద కాలువ సార్, ఇదిలా వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా మనకి న్యాచురల్గా ఒక 2 కాలువలు హార్వెస్ట్ చేయడానికి అవసరం సార్. రైనీ సీజన్లో మనకి 4 TMC అంటే దీనికి అంత పొటెన్షియాలిటీ ఉంది సార్. అయితే దీని వరకు ఇలా మనం ఇక్కడ 34 ట్యాంక్స్ ఫీడ్ అయ్యాయి. 34 ట్యాంక్స్ అన్ని గ్రావిటీనే సార్. 0.28 TMC అంటే మనకి ఇంత పొటెన్షియాలిటీ ఉంది. మనం యూజ్ చేసుకుంటే ఈవెన్ నాట్ ఫర్ 1%. దానివల్ల ఎక్సెస్ వాటర్ అంతా ఇక్కడే తీసుకుంటాం. ఇక్కడ మనం పంప్ చేసి బయటకు పంపిస్తున్నాం. ఇప్పుడు ఈ కెపాసిటీ పెంచడానికి మనకి 91 crores ఆల్రెడీ మనం పంపింగ్ చేసి బయటకు పంపించే సిస్టమ్ ఉంది. అది ఇప్పుడు నార్మల్గా వెళ్తుంది సార్. ఇప్పుడు లిఫ్ట్తో చేయడానికి అంటే ఇది 91 crores మనం ఫస్ట్ కాల్ వేసాం. ఇప్పుడు ఒకసారి మినిస్టర్ గారితో మాట్లాడి నాకేంటంటే క్లారిటీ కావాలి. మనకి
రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యూన్సీ 2 పంచాయతీలు ఉన్నాయి. తులేరు ఉన్నాయి. తర్వాత మనకి బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్ నుంచి మొత్తం ఇదంతా సబ్ బ్రిడ్జ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయిపోయినట్టు. ఆల్మోస్ట్ ఈ ప్లేస్ లో మనకి ఎన్ని ఎకరాలు ఉంటుంది టోటల్? ఓన్లీ 1600. ఈ విలేజ్ మొత్తం మనకి అక్కడ నుంచి ముందు తర్వాత మనం మాట్లాడుతున్నాం. అయిపోతే చేతి మాట్లాడుకుంటాం. మొత్తం కూడా ఉంది. అది మనం ఇప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ టెండర్ పిలిచి వర్క్ చేయాలి. దీనికి శాశ్వత పరిష్కారం ప్రపోజల్ సార్. ఇంకొకటి ఉంది సార్, ఇది ఇక్కడ తొర్రిగడ్డ యాక్చువల్ గా మనకి అక్కడ ఫ్లడ్డింగ్ కి, తర్వాత కోరుకొండలో కూడా కొంచెం ఫ్లడ్డింగ్ కి తొర్రిగడ్డ సార్. దీని ఎక్స్పాన్షన్ ప్రపోజల్స్ కూడా పెండింగ్ సార్. అది కానీ మేజర్ వర్క్ అదే మనకి తొర్రిగడ్డ రివర్స్ లిఫ్ట్ ఇరిగేషన్ దాని ప్రపోజల్ సార్. ఇది ఎన్సీ గారికి ఇచ్చారు సార్ మన ఇరిగేషన్ మినిస్టర్. ఇప్పుడు ఈ 9000 ఎకరాలు మీ లెక్కలో ఉంది. జేడీ గారు ఇక్కడ కనిపించి జేడీ గారు కనిపించారు. ఎంత అయింది అందులో? 13,000 ఎంత అయింది ఈ మండలంకి వచ్చి? 13,000 సార్. ఇక్కడ దాంట్లో 9,000 సబ్మిట్ సార్. అది డ్యామేజ్ 9,000 బాగా డ్యామేజ్. ఇందులో మనకి హార్టికల్చర్ ఏముందా? ఉంది సార్. కూరగాయలు బనానా ఉందండి. ఎక్కువ ఉందండి సార్. బీరకాయ ఉందండి రాకుండా లాస్ట్ టైం మనకి 34 ట్యాంక్స్ అదొకటి ఏంటమ్మా, మీరు ఇరిగేషన్ మీరేనా? ఇప్పుడు సూరంపాలెం తోటి చెప్తున్నారు, అదేంటి అది? ఇక్కడ ఉంది సార్. నెల్లిపూడి వాగు అని, అది మాత్రం దాని మీద కంట్రోల్ లేదు సార్. కంప్లీట్ గా కింద దాన్ని డైవర్ట్ చేయాలంటే ఎటువైపు చేయాలి? మనము దాన్ని డైవర్ట్ చేయడం అంటే ఇక్కడ 34 ట్యాంక్స్ ఉన్నాయి సార్. ఆ 34 ట్యాంక్స్ ని స్టోరేజ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకుని, బండ్ ట్యాంక్ చేసుకుని వాటిలో కొంత చేయడానికి కెపాసిటీ ఉంది. ట్యాంక్స్ కి సిల్ట్ తీయొచ్చా? చేయొచ్చు. స్లూయిస్లు అవి ప్రపోజల్ ఇచ్చాం కదా. ఇచ్చాం. ఇదే దాని ప్రపోజల్ సార్. సూరంపాలెం ప్రాజెక్ట్ మేడం అర్థమైంది సబ్జెక్ట్. మీకు కూడా సెట్ తయారు చేసి మీకు ఇప్పుడు ఎవ్రీ ప్రాబ్లం వస్తుందా? వస్తారు. గోదావరి ఒక 4 రోజులు 5 రోజులు ఉందంటే మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. గోదావరి రివర్ కొంచెం మనకి స్టాండర్డ్ అయితే ఈ నీరు రాకటం లేదు, అలా ఉండిపోతుంది. అది అప్లాండ్ వాటర్ వస్తుంది, ఇది వస్తుంది. మీకు ఎప్పుడైతే గోదావరి 1 or 2, 3 days అలాగే ఇది సబ్మర్జ్ అయిపోతుంది. మనం అప్పటికే ఫ్రీక్వెంట్ గా మనం కొంచెం తోడి పడిస్తే అప్పటికప్పుడు తగ్గుతుంది. మీకు భద్రాచలం తగ్గిందండి, ఇప్పుడే చెప్తున్నాను. భద్రాచలం తగ్గితే 24 hours పడుతుంది. 24 hours పడుతుంది. కొంచెం మనకి మీ పొలం మరి ఉపయోగపడదు, మనం లెక్కలేస్తున్నాం అంటున్నాను. తర్వాత మనకి బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్ నుంచి మొత్తం ఇదంతా సబ్ బ్రిడ్జ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయిపోయినట్టు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ ప్లేస్ లో మనకి ఎన్ని ఎకరాలు ఉంటుంది టోటల్? ఓన్లీ 1600. ఈ విలేజ్ మొత్తం మనకి అక్కడ ముందు తర్వాత మనం మాట్లాడుతున్నాం. ఇది అయిపోతే చేతి మాట్లాడుకుంటాం. క్యాలిక్యులేషన్ ప్రకారం
25,000 సో మోస్ట్లీ మనం 9,000 కన్నా ఇండైరెక్ట్ గా ఇంకొంత కూడా డిస్టర్బ్ అవడానికి అవకాశం వస్తుంది. ఇది స్ట్రీమ్ లైన్ అయితే 25,000. ఇప్పుడు మనకి దీనికి ఏకైక మార్గం ఏమిటంటే ఇప్పుడు ఆ గడ్డ దగ్గర మనం రివర్సిబుల్ లిఫ్ట్ పెట్టుకొని మనం చేయాలి. ఆల్రెడీ అది శాంక్షన్ అయి కూడా ఉంది. అది మనం ఇప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ టెండర్ పిలిచి వర్క్ చేయాలి. దీనికి శాశ్వత పరిష్కారం అదే. ప్రపోజల్ సార్ ఇది. సార్ ఇక్కడ ఇంకొకటి ఉంది సార్, ఇది ఇక్కడ తొర్రిగడ్డ అని ఉంది సార్. యాక్చువల్ గా మనకి అక్కడ ఫ్లడ్డింగ్ కి తర్వాత కోరుకొండలో కూడా కొంచెం ఫ్లడ్డింగ్ కి తొర్రిగడ్డ సార్. దీని ఎక్స్పాన్షన్ ప్రపోజల్స్ కూడా పెట్టారు సార్. అది చేయాలి. అది సాంక్షన్ మేజర్ వర్క్ అదే మనకి తొర్రిగడ్డ రివర్స్ లిఫ్ట్ ఇరిగేషన్ దాని ప్రపోజల్ సార్. ఇది ఈఎన్సీ గారికి ఇచ్చారు సార్ మన ఇరిగేషన్ మినిస్టర్. ఇప్పుడు ఈ 9,000 ఎకరాలు మీ లెక్కలో ఉంది. జేడీ గారు ఇక్కడ కనిపించారు. జేడీ గారు కనిపించారు. ఇప్పుడు ఎంత చూయింగ్ ఎంత అయింది ఇందులో? 13,000 అయింది అంటున్నారు. 13,000 9,000 ఇప్పుడు ఈ మండలం ఎంత అయింది? ఈ మండలంకి వచ్చింది 13,000 సార్. ఇక్కడ దాంట్లో 9,000 సార్. అది 9,000 ఇందులో మనకి హార్టికల్చర్ ఏముందా? కూరగాయలు బనానా ఉందండి. కొంచెం ఉన్నారు సార్. వెజిటబుల్స్ ఎక్కువ దొండ ఎక్కువ ఉందండి సార్. బీరకాయ ఉందండి సార్. మనకి 34 టైమ్స్ స్ట్రెంగ్త్ కూడా ప్రపోజ్ చేశారు. అదే తొర్రిగడ్డ ఎక్స్పాన్షన్ డైవర్ట్ చేయాలని డైరెక్ట్ గా దానికి డైవర్ట్ చేయలేము సార్. అది ఇక్కడ ఇది మనకి ఇక్కడ ఒక వాగు ఇక్కడ ఒక వాగు రెండు ఉన్నాయి కదా సార్. ఈ వాగు మీద సొరంపాలెం ప్రాజెక్ట్ ఉంది, కానీ పెద్ద వాగు ఉంటుంది సార్, నెల్లిపూడి వాగు అని. అది మాత్రం దాని మీద కంట్రోల్ లేదు సార్. అది కంప్లీట్ గా కిందకి వస్తుంది. దాన్ని డైవర్ట్ చేయాలంటే ఎటువైపు చేయాలి? మనము దాన్ని డైవర్ట్ చేయడం అంటే ఇక్కడ 34 ట్యాంక్స్ ఉన్నాయి సార్. ఆ 34 ట్యాంక్స్ ని స్టోరేజ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకుని బండ్ స్టాండింగ్ చేసుకుని వాటిలో కొంత చేయడానికి కెపాసిటీ ఉంది. ట్యాంక్స్ ఫిల్టర్ తీయొచ్చా? చేయొచ్చు సిల్ట్ చేయొచ్చు. తర్వాత స్లూయిస్లు అవి చేస్తారు. ప్రపోజల్ ఇచ్చాం కదా, ఇచ్చాం సార్. ఇదే దాని ప్రపోజల్ సార్. సూరంపాలెం ప్రాజెక్ట్ అర్థమైంది సబ్జెక్ట్. ఇప్పుడు ఎవ్రీ ప్రాబ్లం వస్తుందా? గోదావరి ఒక 4 రోజులు 5 రోజులు ఉందంటే మీకు ఆటోమేటిక్ సార్ మనం డిసెంబర్ లో ఊళ్ళోకంటాను గోదావరి కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. గోదావరి కొంచెం మనకి స్టాండర్డ్ అయితే ఈ నీరు రాకటం లేదు. అలా అది అప్లాండ్ వాటర్ వస్తుంది, ఇది వస్తుంది. మీకు ఎప్పుడైతే గోదావరి 1 or 2, 3 days అలా ఉండిపోయింది అనుకోండి, అలాగే ఇది సబ్మర్జ్ అయిపోతుంది. మనం అప్పటికే ఫ్రీక్వెంట్ గా మనం కొంచెం తోడు పడిస్తే అప్పుడు తగ్గుతుంది. మీకు భద్రాచలం తగ్గిందండి, ఇప్పుడే చెప్తున్నాను. భద్రాచలం తగ్గితే 24 hours పడుతుంది. 24 hours పడుతుంది. మెయిన్గా సెపరేట్ బోర్డు ఉన్నాయి సార్. మెయిన్గా సెపరేట్ బోర్డు ఉన్నాయి కలిసి మీ పొలం మరి ఉపయోగపడదు. మనం లెక్కలేస్తున్నాం అంటున్నాను. మా పొలం పోయింది సార్. మేము 30-40 నుంచి 50 కౌలు తీసుకున్నామండి. చూద్దాలండి, నాకు ఒక ఐడియా వచ్చింది. రండి. తమరికి ఇచ్చాను సార్. నిన్న కూడా నేను చౌదరి గారు వచ్చి మొత్తం ఇక్కడ విజిట్ ఒక సంవత్సరం కూడా 1 week బ్యాక్ కూడా కలెక్టర్ గారు కూడా వచ్చి నిన్నటి నుంచి 2 రోజులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏవైతే అధిక వర్షాలు, గోదావరి నది ఉధృతి వల్ల చాలా ప్రాంతాలు తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యాయి.
అన్ని ప్రాంతాలు కూడా తిరిగాం. బాధ ఆవేదన కలుగుతుంది. అయినా మనం విపత్తును ఆపడం మన చేతిలో లేదు. కానీ విపత్తు వచ్చేటప్పుడు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి తగినటువంటి చర్యలు తీసుకున్నప్పుడే అది ప్రజాప్రభుత్వం అవుతుంది. గత 5 సంవత్సరాలు పూర్తిగా ఏదైతే రాష్ట్రంలో మేజర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్కి తాళాలు వేసేసారు. ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద డిపార్ట్మెంట్ మీద కనీస స్థాయిలో దృష్టి పెట్టకుండా మొత్తం నాశనం చేయడం వల్ల ఈరోజు ఈ ముంపు వచ్చిందని చెప్పి ఏదో నేను ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా చెప్పడం కాదు, స్పష్టంగా రైతులు ప్రజలందరూ కూడా చెప్తున్నారు. 5 సంవత్సరాలు అయింది మా ప్రాంతంలో ఎక్కడ ఒక్క కాలువలో ఒక తట్టెడి మట్టి తీయలేదు, ఒక చిన్న పని చేయలేదు. ఎక్కడ కూడా తలుపులన్నీ కూడా తుప్పు పెట్టిపోయి మొత్తం తీసే పరిస్థితి లేదు. షట్టర్స్ అన్నీ కొట్టుకుపోయాయి. ఆ పరిణామాల వల్లే ఈరోజు ఈ ముంపు వచ్చింది.